కృష్ణమురళి గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా ఆవేశం మీలో ఉంది. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు స్పందించాల్సిన వాళ్ళు స్పందించాల్సిన రీతిలో స్పందించట్లేదా? లేకపోతే ఇవాళ ఏదైతే నవతరం మొత్తం అటు కాలేజీలు వదిలిపెట్టి ఉద్యోగాలు వదిలిపెట్టి రోడ్డు మీద లాఠీ దెబ్బలు తింటూ చేస్తున్న ఏదైతే ఒక పరిణామం మనం చూస్తున్నామో ఆహ్వానించదగ్గదేనా? ఒక లెక్కలు మనకి చెప్తున్న ప్రకారం 60% మంది పురుషులు ఇలాంటి అత్యాచార ఘటనల్లో నోరు మెదపుకుపోవడం వల్లే ఇవి ఇంకా ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే పురుషుల వాళ్ళు నోరు విప్పి మాట్లాడాల్సిన పరిస్థితి ఉందని కూడా మనకు చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? ఇలాంటి జరిగినప్పుడు చట్టాలు చాలా కఠినంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఇనప తెరల్లా ఉండాలి అని చెప్తా ఉన్నాం. ఈ చట్టాలని ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళు నిజాయితీ పనులు కానంత వరకు ఏ చట్టం పెట్టినా వేస్ట్. ఆ చట్టాన్ని ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళే పెద్ద రేపిస్టులుగా ఉన్నారు. ఢిల్లీలో ఏం జరిగిందంటే ఎవడో అనామకులు నలుగురు లేమెన్స్ వాళ్ళు రేప్ చేశారు, ఎక్కడో అన్అఫిషియల్గా రేప్ చేశారు, మన దృష్టికి వచ్చింది. కానీ హైదరాబాద్ నడిబొడ్డులో గవర్నరు అఫిషియల్గా అమ్మాయిలు రేప్ చేశాడు. ఇక్కడ తివారీ అనేవాడు ఒక రాస్కెల్ ముఖ్యమంత్రికి వేశాడు ఒక రాష్ట్రానికి, అఫిషియల్గా అమ్మాయిలు తెప్పించుకొని రేప్ చేశాడు. వాళ్ళ పక్కలో పడుకున్నారు. ఏం పీకాం? ఎవరిని తిడతారు మీరు? ఏ చట్టాన్ని తిడతారు? ఏ న్యాయ వ్యవస్థ తిడతారు? ఇండియాలో ఏ వ్యవస్థ అయినా సరే నిజాయితీగా పనిచేస్తుందా? ఒక్క వ్యవస్థ చెప్పండి. నిజాయితీగా వ్యవస్థలు పనిచేస్తుంటే అప్పుడు ప్రజలు నిజాయితీగా ఉంటారు. ప్రజలు ఎందుకు నిజాయితీగా ఉంటారు? ఎలా నిజాయితీగా ఉంటారు? ఎందుకు ఉండాలి? తీసుకోండి, పోలీస్ వ్యవస్థ తీసుకోండి. పోలీసు వాడు అమ్మాయిని ఫోన్ చేసి నైట్ రమ్మని చెప్తున్నాడు. ఇదే హైదరాబాద్లో చూశాను నేను. న్యాయమూర్తులు తీసుకోండి, అమ్మాయిలు మోసం చేసి వెళ్ళిపో, నేను న్యాయమూర్తిని, నువ్వేం పిగుతావు అన్న న్యాయమూర్తులు ఉన్నారు. రాజకీయ నాయకులు చూసుకోండి. ఆ రాజకీయ నాయకుడు పుట్టకే, ఒక ఎమ్మెల్యే పుట్టక, ఒక ఎంపీ పుట్టకే అక్రమ సంబంధంగా పుడుతున్నాడు వాడు, ఎమ్మెల్యేగా ఎంపీగా. ఏమండి, ఎవడైనా ప్రజాసేవ చేసేవాడు డబ్బులు ఖర్చు పెడతాడా? ఇది వ్యాపారమా? రాజకీయ వ్యాపారమేనా? వాడు సారా పోసి ఓట్లు కొంటాడు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటాడు, కులాన్ని వాడతాడు, మతాన్ని వాడతాడు. ఇలాంటి రాస్కెల్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతుంటే, వీళ్ళు అసెంబ్లీలో కూర్చుంటే ఎట్టండి మంచి మంచి చట్టాలు అమలు అవుతాయి, ఎట్టండి రేపులు జరగకుండా ఉంటాయి. వీళ్ళని చూసే కదా ప్రజలు చెడిపోతారు. మా ఎమ్మెల్యే గారు డబ్బులు తింటున్నాడు, మా ఎమ్మెల్యే గారు బుకప్ చేస్తున్నాడు, మా ఎమ్మెల్యే గారు అవినీతిగా ఓట్లు కట్టినాడు, నేను కూడా రాంగ్ రూట్లో వెళ్తా, నేను కూడా షార్ట్ కట్లో సుఖం పొందుతా. వాడు షార్ట్ కట్లో ఎమ్మెల్యే అయిపోయి కోట్లు సంపాదిస్తాడు కదా. ఈ ప్రజలు వాడి కార్యకర్త కూడా షార్ట్ కట్లో అమ్మాయి రేపు చేయొచ్చు, మా ఎమ్మెల్యే కాపాడతాడు. అవును కదండి. మనకి 2 చట్టాలు ఉన్నాయి. ఇండియాలో ఎక్కువే ఉంది, బ్లాక్ మనీ, వైట్ మనీ ఉంది. అలాగే బ్లాక్ చట్టం, వైట్ చట్టం ఉంది, ఉన్నాయి కదా. మొన్న ఎవరినో ఇక్కడ 5 స్టార్ హోటల్లో నిన్నే పేపర్లు ఇచ్చారండి. ఒక అమ్మాయి బొంబాయి మోడల్ వచ్చింది, ఒక అబ్బాయి తీసుకొచ్చాడు బ్రోకరు, ఆయమ్మని పట్టుకున్నారు. పోలీసులు ఫోటోలు దిగారు. వ్యభిచారం గుర్తు రద్దు చేసిన పోలీసులు హెడ్డింగ్ పెట్టారు. వాళ్ళ కళ్ళు పోనీయా? హైదరాబాద్ గవర్నర్ బంగ్లాలో వాడు రేప్ చేస్తాడు అమ్మాయిల్ని. రైడ్ చేశాడా పోలీసు? గవర్నర్ పట్టుకున్నాడా? వాడు చొక్కా పట్టుకున్నాడా? అమ్మాయిలను పట్టుకున్నాడా? ఎవడో మీలాంటి మీడియా పట్టుకుంటే బయటకు వచ్చింది. అది 2 చట్టాలు మనం అమలు చేస్తున్నాం, బ్లాక్ మనీ వైట్ మనీ లాగా. ఎవరు కాపాడతారండి? ఎట్ట కాపాడతారు? నేను అడుగుతున్నాను. చాలామంది చదువుకునే కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమాలో మోహన్ బాబు గారు సినిమా తీశాడు. అందులో బ్రాహ్మణుల గురించి ఓ డైలాగ్ వచ్చింది. అది మాకు అభ్యంతరకరం, మాకు అవమానించే ఉంది మా బ్రాహ్మణ వ్యవస్థని, తీసే డైలాగ్ గారు ఫైట్ చేశారు. తప్పులేదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, తీసేయాల్సిందే. అలాగే డమ్మరకు సినిమాలో కటికా అని మాట మాడారు, వాళ్ళ వరకు వచ్చింది. ఉండటానికి లేదు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, తీసేయి, తప్పులేదు. అలాగే రాంబాబు సినిమా వచ్చింది, అందులో ఒక ప్రాంతం మనోభావాలు దెబ్బతిన్నాయి, తప్పలేదు, రోడ్డు మీద ఎగబడ్డారు, ఆఫీసు ధ్వంసం చేశారు, తీసే డైలాగులు మా ప్రాంతీయ మనోభావాలు దెబ్బతింటాయి, తప్పలేదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు తిరగబడ్డారు, కొట్టాల్సిందే. మా సినిమా నేను తప్పిస్తారని కూడా కొట్టాల్సిందే. ఇంత చైతన్యం వీళ్ళందరికీ, ఈ స్టూడెంట్స్ వీళ్ళంతా కలిపేసి ఇంత నిజాయితీగా ఉన్నారే, చిన్న సినిమా డైలాగ్కి ఎగబడుతున్నారే. కళ్ళ ముందు అవినీతి చేస్తున్న వెధవాళ్ళు ఉన్నారు రాజకీయ ఎమ్మెల్యే ఎంపీల రూపంలో. వాళ్ళంతా చెబుతూ కొట్టరు, వీళ్ళంతా యూనిటీకి ఎందుకుంటారు? అప్పుడు యూనిటీ ఏమైంది? కులం అంతా పక్కన పెట్టండి. కళ్ళ ముందు కోట్లు దొబ్బుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీల రూపంలో చాలా మంది రాజకీయ నాయకులు. వాళ్ళు చెబుతూ కొట్టరే, మన డబ్బులు వసూలు చేద్దాం, అది మన డబ్బులు కదా.
ఈ చైతన్యం మొత్తం ఉండాలా, ఢిల్లీలో ఉన్నట్టుగా. అలా ఉంటే ఏమన్నా కొంచెం మేలుకొలుపు వస్తుంది. ఓకే, రైట్. దురదృష్టకర పరిస్థితి ఏంటంటే వివిధ పార్టీలకు చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు 369 మంది మహిళల వేధింపుల కేసులో మన ప్రజాస్వామ్య హక్కుల సంస్థ వెల్లడించింది.